జగనన్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందాయని కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆ పథకాలే తమకు శ్రీరామ రక్షగా మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆదిమూలపు సతీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఆదిమూలపు సతీష్ కు మద్దతుగా ఆయన భార్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తామని సతీష్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. లో ఉన్నటువంటి 38-40 సమతా నగర్, గీతా ముఖర్జీ నగర్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ మరి జగనన్న ఫలాలను అందుకున్నారు. ప్రతి ఇంట్లో మేళ్లు జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. మే 13న జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మేము చేసినటువంటి అభివృద్ధి, ఈ కాలనీస్లో మేము ఎంతో అభివృద్ధి సాధించాం. అంటే వాళ్ళకు డ్రైన్లు కానీ మరి లైట్లు కానీ, ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, మీరు ఎక్కడ చూసినా ఇక్కడ అంతా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. చిన్న చిన్న చోట్ల డ్రైన్లు ప్రాబ్లం ఉంటే వాటిని కూడా మేము ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. ఇక మిగిలింది ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, టెక్నికల్ సమస్యలు, అంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ మరి బయోమెట్రిక్స్, ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తప్ప ఎక్కడ సమస్యలు కనపడలేదు. ముఖ్యంగా అందరూ కొత్త మేనిఫెస్టోని ఎంతో ఆనందంగా స్వీకరించిన హర్షాన్ని వెల్లబుచ్చారు. అందరూ కూడా కొత్త మేనిఫెస్టోలో మరి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి లబ్ధి కంటే ఇంకా కొంచెం పెరిగింది. ముఖ్యంగా పెన్షన్లు 3500, ఇవే ముఖ్యంగా వీళ్ళందరికీ ఎంతో ఆనందిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంగా మరి వీళ్ళందరికీ ఆరోగ్యశ్రీ యొక్క సీలింగ్ పెంచడం, నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచడం, ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ను కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడం. వీళ్ళందరికీ ఎవరికి ఇక్కడ అందరికీ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ సమస్య లేదు. ప్రతి ఒక్కరు కూడా వాహన మిత్ర అయితేనేమి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు ఏవైతే అవసరమన్నాయో అవన్నీ జగనన్న గారు మరి మేనిఫెస్టోలో తెలియజెప్పినారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 200 హామీలు ఇచ్చి మేనిఫెస్టో కనపడకుండా పోయింది. మొన్నటికి మొన్న 6 హామీలని మేనిఫెస్టో వేసి అది కూడా కనపడకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఎవరో వద్దన్నారంట. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అని వీళ్ళు ఏం చేయాలో ప్రజలకని ముందు నిర్ణయించుకొని తర్వాత ఓట్లు అడగమనండి. మేము ప్రజలకు మేలు చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చి మరి మేము మళ్ళీ ఓట్లు అడిగే ధైర్యం మా జగనన్నకు ఉంది. మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే ఓట్లేయమని చెప్పిన దమ్మున నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో మతం చూడం, కులం చూడం, పార్టీ చూడం, మరి రాజకీయాలు చేయం, ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి మేమందరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, నేను డాక్టర్గా ప్రతి గడపకు వైద్యాన్ని అందిస్తూ ఈ ప్రజలందరికీ జగనన్న పథకాలు వివరించినప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13న ఫ్యాన్ గుర్తుకు వేయడానికి. ధన్యవాదాలు.